కట్టలు తెంచుకున్న అవినీతి కొత్త కోరలు తొడుగుతోంది. ధన భుజబల స్వామ్యం రాజకీయాలను శాసిస్తోంది. కాకపోతే ఎవరికీ అర్థం కాని రీతిలో సాగిపోతున్న ఈ దందాలో నేరగాళ్లను గుర్తించేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. వందలు వేలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతి పరుల చట్టబద్ధ సంపదగా మారిపోతోంది. అలా ఓడల దిగిన అక్రమార్జన పర్వం ప్రజాస్వామ్య వ్యవస్థను తూట్లు పొడుస్తోంది. నేతల ధనదాహం ముందు విలువలు వెలవెలపోతున్నాయి. దోచుకున్న ఆ ధనాన్ని దర్జాగా ఎల్లలు దాటించి రాజమార్గాలుగా తిరిగి తెచ్చుకుంటున్నారు. జాతి సంపద లూటీ చేస్తున్న ఈ పాపపు చిట్ట ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చిన్న పెద్ద పేద ధనిక దేశం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల దోపిడీదారులే. వారి దోపిడీ అంతగా సహకరిస్తున్న సాధనం బ్యాంకులు అంటే విస్తుపోక తప్పదు. రాజకీయ అవినీతి పరులు దేశాల్ని దోచుకు తింటున్నారు. సహజ వనరులు, జాతి సంపదను ఎడాపెడా లూటీ చేస్తున్నారు. అధికారం దన్నుతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రగతికి విఘాతంగా మారిన రాజకీయ అవినీతి ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలలోనూ ప్రజాధనాన్ని జలగల్లా పీల్చే వ్యక్తులు పెరిగిపోతున్నారు. కాకపోతే దొంగతనంలోనూ దొరతనాన్ని ప్రదర్శించడానికి వాళ్లు ఎంచుకుంటున్న మార్గం బ్యాంకులు. నమ్మశక్యం కానిదిగా అనిపించొచ్చు, కానీ అదే నిజం. 1, 2 కాదు, ఏకంగా ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా భారత్ వంటి వర్ధమాన దేశాల్లో రాజకీయ రాబందులు పీక్కు తింటున్న ప్రజా సొత్తు విలువ అది. గత 20 ఏళ్లుగా మరీ వెర్రితలలు వేస్తున్న ఈ వైట్ కాలర్ నేరాలపై ఇటీవల ప్రపంచ బ్యాంకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించింది. రాజకీయ అక్రమార్కులు బ్యాంకింగ్ రంగం తీసుకోవాల్సిన జాగ్రత్తల పేరిట విడుదల చేసిన నివేదికలో పూర్తి వివరాలు పొందుపర్చింది. బ్యాంకింగ్ రంగాన్ని తీవ్ర స్థాయిలో వెంటాడుతున్న అవినీతి పరుల విశ్వరూపాన్ని జనం కళ్ల ముందుకు తెచ్చింది. కళ్లెం వెయ్యాల్సిన చట్టాలు చేష్టలుడిగి చూస్తుంటే అక్రమ కార్యకలాపాలకు బ్యాంకులు బలైపోతున్నాయి. గత 20 ఏళ్లుగా ఈ అవినీతి రాజకీయ శక్తుల అక్రమాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో ప్రపంచ బ్యాంకు అధ్యయనం కళ్లకు కట్టింది. నివేదిక ప్రకారం ఘరానా నేరగాళ్లు, మాఫియా నేతల కంటే రాజకీయ రాబందులే జాతి సొత్తును అధికంగా స్వాహా చేస్తున్నారు.